ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి. ఇవిగో ఆకులు. మనం పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా. రే పారిపోతున్నారా? ఆగండి. టూటోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రా, ఒక్కలో తోసేస్తాడు. ఇంకోటి కదా దాన్ని ఎదుగుతాం పదా. ఏమిటమ్మా? ఎవరమ్మా ఇవి? మా ఊరు కాదు సార్. ఎవరు? మా విజయనగరం సార్. విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేస్తారు సార్. ఎవరమ్మా? అదిగో. అవేనేనా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులేమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ? ఏదమ్మా? పాతమన్నాను, ఎటు పాతమో తెలియదు సార్. పర్వాలేదులేమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిల్లి ఉంది సార్. ఊరికే సంతోష్ సార్. మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి? వెతికిస్తాను. నిజమా? వేదడంత లేవు, పోలీసులతో అబద్ధాలు చెప్తావా? రాస్కల్. నువ్వు రాయువని తెలిసినా, నీ ఉనికి అబద్ధం అని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా, ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి? అబద్ధం చెప్పను 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 అని 3 సార్లు చెప్పావు? ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని. ఎంతసేపు అయిందా? గంటన్నర అయింది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చెప్పి పక్కింట్లో ఇచ్చి వెళ్ళొచ్చుగా. నువ్వు దొరగారివి బాబు, ఎప్పుడొస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదినా, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదినా. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదినా. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తయ్య గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది ఇస్తున్నాను. వస్తాను వదినా. మంచిది. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? వాట్ మ్యామ్? ఎక్కడ? ఏమిట్రా ఇది? మీరే కదండి అయ్యారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి? మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను. ఇచ్చేటి సుబ్రహ్మణ్యం సార్, నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? ఏమో వెంకట్రావు? వస్తున్నాను సార్. నీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి కావాలన్నా ఇస్తుండాలి, అక్కర్లేదన్నా ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయినా ఇస్తూ ఉండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి? అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి మీ వయసు. నా వయసు ఎందుకో? బర్త్డే అన్నారు కదా, బర్త్ వయసు చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న పుట్టినరోజు ఇవాళ, దానికి 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి చదివేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏం మాట్లాడినా? నీ బొంద మాట్లాడు. నీ బొంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 years. నేను నా కట్టి 100 ఏళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా, లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి, నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్కి వెళ్ళక?
రావట్లేదా? ఎవరికి, మీకా నాకా? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగా వచ్చాను. ఏ రూల్ ప్రకారం రాంగా వచ్చానో చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కటకటాల్లో చేయించగలను. యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా? రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాననుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్? నేను సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? సో వాట్? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టం అంతా తెలిసి వచ్చి మాట్లాడుతున్నారు కదా. మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి? తులమానం ఏమిటి? వంకాయ్. వంకాయ? బ్రింజా? ఇదిగో ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22. ఏంటి అయిపోతుంది? ఎవరు మూసుకో. ఇదిగో పెళ్లి కానీ లాగర్లు వచ్చారు, అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్? హలో హలో, హౌ డి యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? Yes, please. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు కాక. Is it? సుప్రీంకోర్టు లాయర్. హలో, హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధ పెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవర్ గా మారి నాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్ట్. బాబు మీరు ముందే యాక్సిడెంట్ అలా కలుసుకున్నాం. లేదు రెడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవడ్డీ. ఆ అబ్బాయిని చూడండి. నీకేమన్నా బుద్ధుందా? వాడు బట్టలు బట్లర్ అయితే బట్టలు చూస్తాడు, వంట పని చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహమును కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయరు. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజు చెప్పలేదుగా. అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి. బాబు మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలవలేదు. కేసు అన్నారు కదా. బుద్ధి లేక అన్నాను. వెళ్ళు. ఇదిగో ఇలాగా. ఈమె స్వప్న తల్లి, నా భార్య. నమస్తే. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళ ఆస్తి పోయింది. ఆస్తి పోయినా మనం ఫీజు చేస్తాం కదా. ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్ల ఉంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణిని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు. బాబు లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు. బాబు చూసారా, అల్లుడు గారు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు.